వెల్కమ్ టు క్యాపిటల్ టీవీ ఆంధ్రప్రదేశ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్. కొత్తూరు పంచాయతీలో ఉన్న ప్రజలకు జగనన్న కాలనీ పేరు మీద నిరుపేదలకు ఇళ్ల స్థలాలు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరం. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఫామ్ ఫౌండ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రమేష్ బాబు. బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దంటూ విద్యార్థులు ర్యాలీ. అనుమానంతోనే హద్దమార్చాడు ఎస్పీ తుహిన్. రాజకీయ అవసరాల కోసం దేవుళ్లను సనాతన ధర్మాన్ని వాడుకోవడం బాబుకు పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు. టీటీడీ మాజీ చైర్మన్. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థలను పటిష్టం చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన నాయకత్వానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. కర్నూలు జిల్లాలో పంట కుంట నిర్మాణానికి భవన్ భూమి పూజ చేశారు. కలవలేదు కానీ ఆయన అంటే నాకు అపారమైన గౌరవం. అదే స్ఫూర్తిని, అదే పోరాట పటిమని పుణికి పుచ్చుకున్న వారి కుమార్తె శ్రీమతి బైరెడ్డి సబరి గారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే గౌరవ నందికొట్కూరు శాసనసభ్యులు శ్రీ జయసూర్య గారికి, కోట్ల అంటే చాలా ఒక రాష్ట్రానికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బలమైన వ్యక్తి, బలమైన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, మహానాయకులు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి కుమారులు, గౌరవ డోన్ శాసనసభ్యులు శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే టీటీడీ బోర్డు సభ్యులు మన కర్నూలు నుంచి మన బల్లెల రాజశేఖర్ గారికి, గౌరవ జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీ ఎర్రబోతుల పాపిరెడ్డి గారికి, గౌరవ సర్పంచ్ పూడిచెర్ల శ్రీమతి లలితమ్మ గారికి, గౌరవ ఎంపీటీసీ శ్రీమతి లక్ష్మీదేవి గారికి, శ్రీ జిల్లా కలెక్టర్ రంజిత్ పాషా గారికి, అసలు ఈ కార్యక్రమాన్ని ఒక మాట ఇలా చేద్దాం సార్ అంటే భారతదేశం ఎంత గొప్పది అనడానికి, ఎక్కడో బీహార్లో పుట్టి బీహార్లో చదువుకొని ఆంధ్రప్రదేశ్కి సేవలు చేస్తున్న ఐఏఎస్ అధికారి, సీనియర్ ఐఏఎస్ అధికారి, ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ గారికి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి మరి గ్రామీణ నీటి సరఫరా ముఖ్య కార్యదర్శి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. భారతదేశం ఎంత గొప్పది అంటానికి, ఎంత మమేకమైంది అంటానికి శశిభూషణ్ గారి నిదర్శనం. బీహార్లో పుట్టి పెరిగి ఆంధ్రప్రదేశ్కి సేవలు చేసే ఒక బలమైన అధికారి, వారికి నా ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే ఆంధ్రాలో పుట్టి ఆంధ్రాలో చదువుకొని ఎక్కడో కేరళలో, దూరంగా ఉన్న కేరళలో ఐఏఎస్ ఆఫీసర్గా ఎదిగి ఆంధ్రప్రదేశ్కి ఏదైనా చెయ్యాలి అని చెప్పి 2019లో నాకు అభిమానిగానే కాదు, ఆయన రాష్ట్రానికి సేవ చేయాలనే ఒక ఐఏఎస్ అధికారిగా కృష్ణతేజ్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఈ రోజున మనం రోడ్లు అంటే ఇద్దరు కీలకమైన వ్యక్తులు, ఒకళ్ళు శశిభూషణ్ గారు అయితే ఇంకోళ్ళు కృష్ణతేజ గారు. ఎందుకంటే ఈరోజు మనం పల్లె పండుగ కార్యక్రమం చేసిన, జాతీయ ఉపాధి హామీ పథకాలు చేస్తున్నాం, రోడ్లు వేస్తున్నా, దీనికి ఇద్దరు పూనుకున్నారు బలంగా. నేను ఒక మాట చెప్పగలను, నేను ఒక పాలసీని ప్రవేశపెట్టగలను. కానీ కృష్ణతేజ గారు కానీ శశిభూషణ్ గారు కానీ ఈ మాటను ముందుకు తీసుకెళ్లి క్షేత్రస్థాయిలో 100% సీసీ రోడ్స్ అయిపోయినాయి కర్నూలులో, మన కర్నూలులో. అంటే దాని కారకులు ఒకళ్ళు శశిభూషణ్ గారు, కృష్ణతేజ గారు అయితే ఇంకొకళ్ళు రంజిత్ పాషా గారు కలెక్టర్. ఇందాక వేదిక పైన చూస్తా అనకాపల్లి మండలం సంపతిపురం గ్రామ రెవెన్యూ పరిధిలో గల అత్సేపేట గ్రామ సమీపంలో 2/2 సర్వే నంబర్లు కొత్తూరు పంచాయతీలో ఉన్న ప్రజలకు జగనన్న కాలనీ పేరు మీద నిరుపేదలకు ఇళ్ల స్థలాలు.
కేటాయించి గత వైసీపీ ప్రభుత్వం పట్టాలు అందజేశారు. అప్పటి అధికారులు ఒత్తిడి మేరకు ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోయినా అప్పులు చేసి ఇంటి నిర్మాణం చేపట్టారు. ప్రభుత్వం చేసిన అరకొర ఆర్థిక సాయంతో పాటు అప్పులు చేసిన నగదుతో ఇంటి నిర్మాణం పూర్తి చేసుకున్నారు. ఇప్పటికీ సుమారు 200 నిర్మాణం జరిగి ఉన్నాయి. కానీ అక్కడ మౌలిక వసతులు కల్పించడంలో సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారు. ఫలితంగా సొంత ఇల్లు ఉన్నప్పటికీ తాగునీరు, వీధి లైట్లు, రోడ్లు లేకపోవడం వలన సొంతింటికి రాలేక, ఇంటి కోసం చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక, ఇంటి హద్దులు కట్టలేక సతమతమవుతున్నారు. ప్రస్తుతం ఆ కాలనీలో సుమారుగా 40 కుటుంబాలు నివాసం ఉంటున్నాం. మేమంతా కూలి పని చేసుకుని జీవనం సాగిస్తున్నాం. ప్రజలకు అవసరమైన తాగునీరు, వీధి లైట్లు, రోడ్లు ఏర్పాటు చేయవలసిన అవసరం ప్రభుత్వంపై ఉంది. కొత్తూరు పంచాయతీ ప్రజలకు సంపత్పురం రెవెన్యూ పరిధిలో ఇళ్లు ఇవ్వడంతో 2 పంచాయతీలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కాలనీలో వీధి లైట్లు ప్రతి స్తంభానికి ల్యాంప్లు బిగించినప్పటికీ సంబంధిత మీటర్లు బిగించి లైట్లు వెలిగించే విషయంలో కొత్తూరు పంచాయతీ, సంపత్పురం పంచాయతీ పట్టించుకోవడం లేదు. మిగతా ప్రాంతాల్లో వీధి లైట్లతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించారు. మా కాలనీలో మాత్రం ఎటువంటి సౌకర్యాలు కల్పించలేదు. నా పేరు బొడ్డేటి శివాజీ. మేము ఇక్కడ జగనన్న కాలనీలో అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కొత్తూరు ప్రజలకు 355 మందికి పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి పట్టాలు అందజేశారు. అందులో ప్రస్తుతం 200 ఇళ్ళు వరకు తయారయ్యి ఉన్నాయి. 70 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే కొత్తూరు ప్రజలకు సంపత్పురం రెవెన్యూ పరిధిలోని ఇంటి పట్టాలు ఇవ్వడం వల్ల ఆ పంచాయతీ వాళ్ళు కానీ, ఈ పంచాయతీ వాళ్ళు కానీ ఇక్కడ ప్రజలను పట్టించుకోలేదు. ప్రభుత్వం ఎన్నో ప్రచారం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి చెందాలని, అనేక మౌలిక వసతులు కల్పించాలని మంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, సీఎం చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఎటువంటి అభివృద్ధి పనుల మీద కూడా అధికారులు కానీ, ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు. 2 పంచాయతీల మధ్య ఈ కాలనీ నెడిగిపోతుంది. స్ట్రీట్ లైన్లు కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, కనీసం నెల తీసుకున్న రేషన్ వ్యాన్ కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. అధికారులకి ఎన్నిసార్లు వినతి పత్రం అందజేసినా సరే అస్సలు స్పందించలేదు. పోయిన నెల వస్తుందనే రేషన్ వ్యాను అడిగితే అది అంటున్నారు, ఇది అంటున్నారు. ఇంచుమించు ఇందులోనే ఒక 30 మంది 40 మంది 2 నెలలు పెట్టి రేషన్ తీసుకోలేని వాళ్ళు ఉన్నారు. రేషన్ తీసుకోవాలంటే కొత్తూరు వెళ్ళిపోయి 5 కిలోమీటర్ల దూరం వెళ్ళిపోయి రేషన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. కానీ ప్రభుత్వం ఏంటి, ఇంటింటికి రేషన్ సరఫరా అనేసి ప్రభుత్వం ప్రకటిస్తుంది. అసలు ఆ దాఖలాలు ఏమీ ఇక్కడ లేవు. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. స్ట్రీట్ లైన్లు ల్యాంపులు బిగించారు, కానీ వాటికి కలెక్షన్ ఇవ్వకపోవడం వల్ల చీకటి పడితే పావులు సంచరిస్తారు. పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ గోరిపోటి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. ఉచిత వైద్య శిబిరంతో మేలు చేసిన జనసేన నాయకులు. పశ్చిమ నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జ్ గోరిపూటి మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. శుక్రవారం 63వ వార్డ్ చింతల్లోవా గ్రామాల్లో జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఎన్డీఏ కూటమి నేతల సమక్షంలో జనసేన పార్టీ వార్డు అధ్యక్షుడు, డ్రీమ్ కోచింగ్ సెంటర్ అధినేత గొరుపుటి శివ జన్మదినాన్ని పురస్కరించుకుని ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త దుర్గా అంగ ప్రశాంతి మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణలో ఇటువంటి వైద్య శిబిరాలు కీలకమని, ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడం ప్రశంసనీయమని తెలిపారు. పేదలకు సేవ చేసే ఈ కార్యక్రమాన్ని ఎన్డీఏ కూటమి నేతలు సైతం అభినందించారు. వైద్య శిబిరంలో నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ఆర్ వసంతకృష్ణ, డాక్టర్ పి దుర్గాప్రసాద్, డాక్టర్ విజయ్, డాక్టర్ హరీష్ కుమార్, డాక్టర్ వి కృష్ణ కుమార్ మెడికల్ టీం సేవలు అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మెడికల్ స్టోర్ కృష్ణ, గేదెల రమణ, బీజేపీ వార్డ్ ప్రెసిడెంట్ ఎం అనిల్ కుమార్, జనసేన కార్యకర్తలు నానాజీ, ప్రదీప్, వీర మహిళలు, సీనియర్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనసేన ఆధ్వర్యంలో ఎన్డీఏ కూటమి నేతల మద్దతుతో జరిగిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్య పరిరక్షణలో గొప్ప దోహదం చేస్తోందని, ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు మరిన్ని నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన జనసేన పార్టీ 63వ వార్డు ప్రెసిడెంట్ గోరిపూటి శివ గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఈ ఒక్క కార్యక్రమం మెడికల్ క్యాంప్ అనేది చాలా గొప్ప విషయం అండి.
ఈ ఆలోచన రావడం చాలా గొప్ప ఆలోచన. ఎందుకంటే మన పారిశ్రామిక వార్డులో ఈ 63, 62, 40 వార్డులో ఇంత పెద్ద ప్రోగ్రాం గొప్పగా చేయడం అనేది చాలా మంచి ఆలోచన అండి. బీజేపీ నాయకులకు, టీడీపీ నాయకులకు అడగగానే సంయుక్తంగా వచ్చి వారి మద్దతును సంపూర్ణంగా తెలిపినందుకు టీడీపీ, బీజేపీ, జనసేన 3 ఒక్కటే అయ్యి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకులకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి దాయకంగా ఈ యొక్క మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. అదేవిధంగా మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేస్తాము. వార్డులో కూడాను ఈ యొక్క కార్యక్రమం చేయడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ధన్యవాదాలు. జై జనసేన. జై. అందరికీ నమస్కారం. ఈరోజు 63వ వార్డులో జనసేన పార్టీ జన సైనికులు, వీర మహిళలు, నాయకులు అందరూ కలిసి నా పుట్టినరోజు సందర్భముగా ఈరోజు ఇక్కడ పారిశ్రామిక ప్రాంతంలో అత్యంత వైభవంగా ఒక మెడికల్ క్యాంప్ అన్నది ఇక్కడ నిర్వహించడం జరిగింది. సో ఈ యొక్క కార్యక్రమము పెట్టాలని ఆలోచన వచ్చిన ప్రతి ఒక్క జనసేన సైనికుడికి, వీర మహిళలకి, నాయకులందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం చెయ్యాలి అంటే డబ్బులతో కూడుకున్న పని. కానీ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్వతహాగా, ఎందుకంటే మనకి జనసేన పార్టీ గురించి మీ అందరికీ తెలిసిందే, ఎక్కడా కూడా మనం చేతిలోంచి డబ్బులు పెట్టి మనం పార్టీ నడిపించుకుంటున్న పార్టీ. సో అందరూ కూడా వారి సొంతం కష్టార్జితం వేసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం అన్నది చాలా శుభపరిణామము. ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన 63వ వార్డు జనసేన అధ్యక్షులైన గురుపూటి శివ గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన జన్మదిన సందర్భంగా మా స్లమ్ ఏరియాలో కాకర్లవ, జయేంద్ర కాలనీ, చింతల్లవ ఈ ఏరియాలో మెడికల్ క్యాంప్ పెట్టినందుకు ముందుగా ఆయనకి నా తరపు నుంచి శుభానందం తెలియజేస్తూ, ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది మాత్రం చాలా మంచిది. ఎందుకంటే మా ఏరియాలో చాలామంది పూర్ ఫ్యామిలీస్ ఉన్నారు. వాళ్ళు అనేక విధాలుగా కంటి సమస్యలతోని, గుండె సమస్యలతోని చాలా ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా ఫామ్ ఫౌండ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు. పెందుర్తి మండలం ఎస్ఆర్పురం గ్రామంలో పంచాయతీరాజ్ మరియు గ్రామాభివృద్ధి శాఖ మంత్రివర్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిర్వహిస్తున్న ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా భూగర్భ నీటి జలాలు పెంపొందించడానికి అనుకూలంగా ఏర్పాటు చేస్తున్న ఫామ్ ఫౌండ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఉపాధి హామీ కూలీల అందరితో మమేకమై ఆప్యాయంగా పలకరించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు, పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, వీరితో పాటు పెందుర్తి మండలం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వెంకట్రావు, ఉపాధి హామీ అధికారులు ఏపీడీ ఆంజనేయులు, ఏపీఓ గోవిందరావు, గ్రామ సర్పంచ్ దూది వెంకటరమణ, గోరపిల్లి సోమునాయుడు, కాగిత ఎర్రిబాబు, టెర్రాసి రమణ, దూది శివ, గొల్లవెల్లి దివాకర్, ఎర్ర రమణ, నగేష్, సోమశేఖర్, పార్వతి, మజ్జి సూరిబాబు, రాపర్తి కిషోర్, సురేష్, అక్కిరెడ్డి నరసింహమూర్తి, తనకల శ్రీను, వరాహ, ఉగ్గిన్ దేవుడు మొదలగు మండలం ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇంకుడు గుంటలు తవ్వి ఏదైతే ఎన్ఆర్జీఎస్ పనులు అవుతున్నాయో ఆ దగ్గర పంట కాలువల పక్కన కానీ నదుల పక్కన కానీ తవ్వి వ్యవసాయ కూలీలకి, వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళకి కూడా నీటిని నిల్వలు ఇచ్చే దానిలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దగ్గర 450 మన నియోజకవర్గంలో ఈ పాండ్స్ తవ్వే కార్యక్రమం ఈరోజు మొదలు పెట్టడం జరుగుతూ ఉంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో ఈ ఎన్ఆర్జీఎస్లో ఇన్ని పనులు చేసుకోవచ్చా అనే విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇప్పటికే 4,500 కోట్ల రూపాయలు 175 నియోజకవర్గాలు హెచ్చించింది రోడ్ల కోసం మనం చూసాం. అలాగే మంచినీటి సదుపాయాలు కూడా అన్ని ఊర్లకి కూడా ఇస్తున్న నేపథ్యం ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ కార్యక్రమం తీసుకుని రైతులకు మేలు చేసే కార్యక్రమం కూడా ఇక్కడ రైతులకు మేలు చేయడంతో పాటు మా కూలీలకి, ఎవరైతే ఈ ఎన్ఆర్జీఎస్ కూలీలు ఉన్నారో వాళ్ళకు కూడా పని దినాలు పెంచి రేపు మార్చి అయ్యింది.
ఈ మార్చి తర్వాత మళ్ళీ వాళ్ళకి పని దినాలతో పాటు కూలీ రేటు కూడా పెంచడం కోసం కూడా కేంద్రంతో మాట్లాడతానని నిన్ననే అసెంబ్లీలో కూడా ఉప ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. కూలీ రేటు పెంచుతాం, పని దినాలు పెంచుతాం, ఎవరిని వదలకుండా వాళ్ళు చేసే పని మళ్ళీ రాష్ట్రానికి, రాష్ట్ర అవసరాలకు ఉపయోగపడే పనులు వాళ్ళతో చేయించి మంచి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టే ఈ కార్యక్రమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వారైతే కర్నూలులో ప్రారంభిస్తూ ఉన్నారు. 175 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ప్రారంభించమని పిలుపునిచ్చారు. దానిలో భాగంగా మన నియోజకవర్గానికి వచ్చిన 450 ఇంకుడు గుంతలను కూడా ఈరోజు ప్రారంభించుకునే కార్యక్రమంలో భాగంగా ఎస్ఆర్ పురంలో మనం ఇక్కడ ప్రారంభించుకున్నాం. మా అధికారులను ఆదేశించి అన్ని పనులు ఈరోజు స్టార్ట్ అవ్వాలి, త్వరితగతిన పూర్తి కావాలి, ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు జరగాలి అని చెప్పి కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దంటూ పలాసలో శనివారం స్థానిక కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కేటీ రోడ్డు మీదుగా శ్రీనివాస లాడ్జ్ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక డీఎస్పీ వెంకట అప్పారావు మాట్లాడారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ మోజులో పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కాశీబుగ్గ డీఎస్పీ వి వెంకట అప్పారావు అన్నారు. పలాసలో పలాసవాసి గ్రీన్ ఆర్మీ సేవా సంస్థల ఆధ్వర్యంలో బెట్టింగ్ యాప్స్ పై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగిన ర్యాలీలో కాలేజ్ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, సేవా సంస్థలు, పోలీసులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాశీబుగ్గ డీఎస్పీ వి వెంకట అప్పారావు మాట్లాడుతూ బెట్టింగ్ యాప్స్ మాయలో పడి పలాసకు చెందిన ఓ యువకుడు అప్పుల పాలై దొంగతనాలకు పాల్పడి చివరకు కటకటాల పాలైన సంఘటనను గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ పై సీరియస్గా ఉందని, జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు బెట్టింగ్ రాయుళ్ల కోసం జల్లెడ పడుతున్నామన్నారు. బెట్టింగ్ భూతానికి యువత దూరంగా ఉండాలని డీఎస్పీ పిలుపునిచ్చారు. ఈరోజు పలాస కాశీబుగ్గలో గ్రీన్ ఆర్మీ పలాస ప్రజలందరూ కూడా ఈ బెట్టింగ్కి దూరంగా ఉండాలని ఒక అవేర్నెస్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది. నిర్వాహకులు కూడా సామాన్య ప్రజలే, కానీ వారు 10 మందిని మంచి మార్గంలో నడపాలనే ఉద్దేశంతో తప్పుతావలో ఉన్న వారిని మనందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు చాలామంది స్టూడెంట్స్ వాలంటరీగా వచ్చారు, చాలామంది ప్రజలు వచ్చారు, రాజకీయ నాయకులు వచ్చారు. అందరూ కూడా ఒక సాంఘిక దురాచారమే లెక్క బెట్టింగ్లు పెట్టి, ఎందుకంటే వారి ఆస్తులు తగలేసుకొని కుటుంబాలని వీధి పాలు చేసే పరిస్థితి అవి. ఈ విధంగా ఈ మధ్యకాలంలో బెట్టింగ్స్ యాప్లోని బాగా డబ్బులు పోగొట్టుకుని చనిపోయిన వాళ్ళు, దొంగలుగా మారిన వారు కూడా మీరు చూశారు, ప్రెస్ వచ్చింది. ఒక కేసులో అయితే బెట్టింగ్స్ వల్ల ఆస్తులన్నీ పోగొట్టుకుని రైల్వే ట్రాక్ మీద మరణిస్తే ఒక వ్యక్తి దొంగగా మారాడు, రాబరీగా మారాడు. ఒక కత్తి నుంచి ఒక బంగారాలు దొంగలించి ఆ అప్పులు తీర్చుకోవాలని తప్పు మార్గాన్ని వెళ్ళి జైలుకి వెళ్ళిన పరిస్థితి. సో ఏదైనా మనం ఏంటంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బు మనకి సంతృప్తినిస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. మనం ఏంటంటే వారి మీద సొసైటీలో గౌరవంగా బతుకుతూ ఉంటుంది. ఈ తప్పు మార్గాల ద్వారా, బెట్టింగ్ల ద్వారా అయితేనేమి, ఇంకా లోన్ యాప్లో కానీ ఏదో చీటింగ్లు కానీ ఇతర యాప్స్ ఉపయోగించుకుని ఏవో డబ్బులు అక్రమంగా సంపాదించాలి. కానీ ఇలాంటి సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన అనేది చాలా, అది ఒక సంఘంలో అత్యంత నీచమైన పరిస్థితి ఉంటుంది. ప్రజలందరూ కష్టపడి మంచి మార్గంలోని విద్యార్థులు మంచి జాబ్స్ తెచ్చుకొని అది మంచి మార్గదర్శకంగా ఉండాలి తప్ప అది సొసైటీని పాడు చేసి 10 మందిని ఆ రూట్లో వెళ్ళే విధంగా చేయకూడదు. ఈ మధ్యకాలంలో మీరు కూడా అనేక మార్గద్రవ్యాలు చాలామంది అనేక రకాలైన యువతలు పడుతున్నారు. అది మారిపోయే మార్గద్రవ్యాలు కూడా తప్పుతో బట్టి డబ్బు సంపాదించి వాటిని కూడా బెట్టింగ్లు వాటిని వాడని వాడిన వాళ్ళు ఆ విధంగా జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకున్నారు. కానీ ఎంత దిగజారడానికైనా, ఏ స్థాయి దిగజారడానికైనా వెనకాడిన పరిస్థితి మనం సొసైటీలో చూస్తాం. కాబట్టి మీరందరూ కూడా, ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకరించి ఒకవేళ బెట్టింగ్ నిర్వహిస్తున్న వాళ్ళు కానీ, బెట్టింగ్ ఆడిన వారు కానీ వాళ్ళు నాకు సమాచారం ఇస్తే మేము తప్పనిసరిగా గడుపు చేయడం, ప్రజల ఆధారం లేని పోలీసులు ఏ పని చేయలేదు, సొసైటీని బాగు చేయడంలో బాగా నిర్వహించండి. పోలీస్ డిపార్ట్మెంట్ అనేది బాగా నిర్వహిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా. అనకాపల్లిలో హిజ్రా దీపును దారుణంగా హత్య చేసిన హంతకుడు దుర్గా ప్రసాద్ ఈ నెల 19వ తేదీన కసింకోట మండలం వద్ద పట్టుబడినట్లు ఎస్పీ తుహెన్ వెల్లడించారు. కసింకోట పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ, అనుమానంతో హత్య చేశాడు అనకాపల్లి ఎస్పీ. అనకాపల్లిలో హిజ్రా దీపును దారుణంగా హత్య చేసిన హంతకుడు
దుర్గాప్రసాద్ ఈ నెల 19వ తేదీన కసింకోట మండలం విసన్నపేట వద్ద పట్టుబడినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా వెల్లడించారు. గురువారం కసింకోట పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ మృతురాలిపై నిందితుడికి అనుమానంతో పాటు అతను రెండో పెళ్లి చేసుకోవాలని భావించాడని తెలిపారు. ఈ కారణాలతోనే హత్య చేశాడని, నిందితుడికి కఠిన శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బ్లాంకెట్ లోనే లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ బాడీ అలాంగ్ విత్ రైట్ హ్యాండ్ డిస్మెంబర్డ్ బాడీ పార్ట్స్ మనకి ఒక బ్లాంకెట్ లో ర్యాప్ చేసి దొరికింది. ఇమీడియట్లీ సిఐ కసింకోట, ఎస్జిపిఓ అనకాపల్లి, అదర్ సీనియర్ ఆఫీసర్స్ వెంటనే అది క్రైమ్ సీన్కి రీచ్ అయ్యారు. అది 8:30 మార్నింగ్కి మనకి ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయింది. దాని తర్వాత అది ఐడెంటిఫికేషన్ మార్క్స్ మీద మనం అన్ని గ్రూప్స్లోనే సర్క్యులేట్ చేసాము. మన ఇన్ఫార్మర్స్కి కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఇది మీడియా ఛానల్స్ ద్వారా కూడా సర్క్యులేట్ చేసాము. అండ్ విదిన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ బాడీని ఐడెంటిఫై చేయగలము. ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా మనం రికవర్ చేయగలము. ఇన్ టోటల్ 3 లొకేషన్స్లో మనకి బాడీ పార్ట్స్ దొరికింది. ఫస్ట్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ రైట్ హ్యాండ్ బయవరం విలేజ్ కసింకోట మండలంలోనే దొరికింది. సెకండ్ పార్ట్ డైట్ కాలేజ్ అనకాపల్లి దగ్గర నేషనల్ హైవే దగ్గర మనకి ఫేస్ అండ్ వెపన్తో పాటు ఇది బాడీ పార్ట్ దొరికింది. లాస్ట్ నాగార్జున సిమెంట్స్ ఈ తలపాలెం జంక్షన్ కసింకోట మండల్, అది కూడా నేషనల్ హైవే పక్కన మనకి టార్సో పార్ట్ ఆఫ్ ద బాడీ మనకి థర్డ్ ప్యాకెట్లోనే దొరికింది. అది కూడా మనం రికవర్ చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్లో మనకి తెలిసింది దట్ ద డిసీజ్డ్ అన్ఫార్చునేట్ డిసీజ్డ్ పర్సన్ ఇస్ దీపు ఏకే దిలీప్ కుమార్, 35 ఇయర్స్, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ. ఆమెతో పాటు మనకి ఒక అక్యూజ్డ్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. అతనే ఒక అబ్బాయి 35 ఇయర్స్, అతనే కూడా 4 ఇయర్స్ నుంచి డిసీజ్తో పాటు కలిసి ఉంటున్నారు ఇన్ మునగపాక మండల్. వాళ్ళు లాస్ట్ 4 ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లోనే ఉన్నారు. రీసెంట్గానే వాళ్ళ మధ్యలో చాలా గొడవ జరిగింది, ఎస్పెషలీ విత్ రెస్పెక్ట్ టు సస్పెక్టింగ్ ఫెడిలిటీ ఆఫ్ ద డిసీజ్డ్. అండ్ సెకండ్ అక్యూజ్డ్ని కూడా ఒక సెకండ్ మ్యారేజ్కి అతను ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చింది. సో దానివల్ల ఈ అక్యూజ్డ్ 4-5 డేస్ బ్యాక్ నుంచి ఈ విధంగా ప్లాన్ చేశారు, ప్రిపేర్ చేశారు. అతనే ఈ క్రైమ్ వెపన్ కత్తి కూడా బయట నుంచి పర్చేస్ చేసేసి ఇంట్లో పెట్టేశారు. అండ్ ఆన్ ద అన్ఫార్చునేట్ తమ రాజకీయ అవసరాల కోసం దేవుళ్లను, సనాతన ధర్మాన్ని వాడుకోవడం చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్ కు బాగా తెలుసు అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. తాజాగా తిరుమల పర్యటనలో సీఎం చంద్రబాబు చేసిన మాటలకు భూమన ఘాటుగా బదిలిచ్చారు. శ్రీవాణి ట్రస్టుకు సంబంధించినటువంటి దర్శన టిక్కెట్ల కోటా కూడా ఎక్కువ చేసి అమ్మటం కూడా జరిగింది. మొదట్లో ఆయనేమో శ్రీవాణిని రద్దు చేస్తామని కూడా ప్రకటించటం జరిగింది, ముఖ్యమంత్రి గారు అనుమతిచ్చినారనని. ఆ తర్వాత ఇవన్నీ సాధ్యమయ్యే పనులు కావు, అది చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నటువంటి సంస్థ. ఒకవేళ దానిని రద్దు చేసి జనరల్ ఫండ్లోకి మారిస్తే జీఎస్టీనే దాదాపు 60 కోట్ల రూపాయల భారం పడేటువంటి ప్రమాదం ఉన్నదని గ్రహించిన తరువాత శ్రీవాణి ట్రస్టుల గురించి ఒక్క మాట మాట్లాడడం కూడా మానేసినారు. మానేసినటువంటిది ఆ తర్వాత ఎలా తమ తప్పును కప్పిపుచ్చుకోవాలా అన్నటువంటి ఆలోచనతో నిన్న కొత్త ప్రచారానికి ముఖ్యమంత్రి గారు ఒక తెరదీసినారు. ఆలయాల అవసరాన్ని గురించి భక్తులు చాలా చోట్ల నుంచి తనను అడుగుతున్నట్టుగా ఆ ఆలయాల నిర్మాణం కోసమని వెంకటేశ్వర ఆలయాల నిర్మాణ నిధి ట్రస్టు అన్నదాన్ని కొత్తదిగా ఏర్పాటు చేస్తాము అని ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్న విషయం, శ్రీవాణి ట్రస్టు యొక్క ప్రధానమైనటువంటి ఆశయమే దేశంలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో దేవాలయాల నిర్మాణమే. మా ప్రభుత్వ హయాంలో ఇప్పటికీ 3600 దేవాలయాలను శ్రీవాణి నిధుల నుంచే ఖర్చు పెట్టి నిర్మించి అక్కడున్నటువంటి స్థానికులకు అప్పగించటం జరిగింది. మళ్ళా మీరు కొత్తగా